వెల్కమ్ టు అవర్ న్యూస్. టుడే తెలంగాణకి స్వాగతం, సుస్వాగతం. ఉందామా పోదామా, బీఆర్ఎస్లో గోడ మీది పిల్లలు. ఈ న్యూస్ అయితే దిశలో వచ్చింది. ఉందామా పోదామా, బీఆర్ఎస్లో గోడ మీది పిల్లలు అంటూ హెడ్డింగ్లో వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నియోజకవర్గాలలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతూ వస్తున్నాయి. దీంతో గులాబీ లీడర్ల చూపు కాంగ్రెస్ వైపునకు డైవర్ట్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా కాంగ్రెస్లోకి వద్దామని చూస్తున్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటే మనకు మేలు జరుగుతుంది, గతంలో చేసిన ఏమన్నా ఉంటే పైకి రాకుండా ఉంటాయి. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. పార్టీ కోసమే పనిచేస్తున్న గులాబీ సైనికులం అని ఇంతకాలం చెప్పుకు తిరిగిన నేతలంతా అధికారం కోల్పోవడంతో కండువాలు మార్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొంతమంది ప్రముఖ లీడర్లు కాంగ్రెస్ నాయకులతో టచ్లోకి వెళ్ళినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు లీడర్లు పార్టీ మారాలా వద్దా అనే అంతర్మదనంలో ఉన్నారు. ఏదేమైనా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ మారితేనే తమ రాజకీయ మనుగడ సాధ్యమవుతుందని కారు పార్టీ లీడర్లు భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల ఇయర్ కావడం, స్థానిక సంస్థల ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. పార్టీ మారేందుకు చకచక పాములు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, లీడర్లు పార్టీ మారకపోతే వాళ్ళ ఉనికిని కోల్పోయే పరిస్థితి. పార్టీని మారితేనే వారికి భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వస్తే సో భవిష్యత్తు బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నారు చాలామంది లీడర్లు. వాళ్ళ మొన్న రీసెంట్లీగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వచ్చే నాయకులు మాకు కాల్ చేయొద్దు అని ఒక ఎమ్మెల్యే కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఇంకా వీళ్ళు పార్టీ మారాలని ఎందుకు చూస్తున్నారు? గత 10 సంవత్సరాలుగా పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు పార్టీ మారాలని చూడడంలో దానిలో ఏముంది నాకు అర్థం కావట్లేదు. సో ముందు చూద్దాం ఎవరెవరు మారుతారు ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.